నగర జీవితం ఉరుకులు పరుగుల మీద ఉంటుంది. గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలన్న తపన జనంలో కనిపిస్తుంది. పైగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ నగరాల్లో జనానికి కాస్త టైం కూడా ఉండదు. వారు అనుకున్న సమయానికి ఆఫీసులకు, పనులకు వెళ్లాలంటే బస్సు, ఆటోలు, కార్లలో వెళ్లడం కుదరట్లేదు. ఆ సంగతి గ్రహించిన డబుల్ ఇంజన్ సర్కార్ మెట్రో రైలుకు పచ్చ జెండా ఊపింది. విశాఖ మెట్రోకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఈ విషయం చెప్పారు. మొదటి దశలో 3 కారిడార్లలో విశాఖ మెట్రోను నిర్మించనున్నారు. దీనికి 11,000 కోట్లు ఖర్చు కానుంది. ఎన్నో ఏళ్ల విశాఖ వాసుల కల సాకారం అవుతున్నందున కూటమి నేతలు, ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి సర్కార్ అధికారంలో ఉన్నందున ఏపీ ప్రజల కలలు సాకారం కావడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మెట్రో ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. 2024లో కూటమి అధికారానికి వచ్చిన 6 నెలల్లోనే విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు 6 నెలల్లోనే డిపిఆర్లు సిద్ధం చేసింది. 2025 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల్ని 2 దశల్లో చేపడతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య విధానంతో ప్రాజెక్టు వ్యయంలో చెరిసగం భరించాలన్న అంగీకారం గతంలోనే కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు సమకూర్చేందుకు, వాటితో పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోగా తన వంతు 25% నిధులతో భూసేకరణ, సివిల్ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. టెండర్లు కూడా పిలిచింది. ఆ పనులకు సంబంధించిన అనుమతుల కోసం 2 నెలల క్రితం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు కావడంతో రాష్ట్ర నిధులతో చేపట్టే పనులకైనా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అమరావతి పనులు ఊపందుకోవడం, విశాఖకు గూగుల్, ఐటీ లాంటి దిగ్గజ కంపెనీలు వస్తూ ఉండడంతో విజయవాడ, విశాఖలకు మెట్రో ప్రాజెక్టులు అత్యంత అనివార్యంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి చంద్రబాబు సర్కార్ చేసిన కృషి ఫలించింది. విశాఖ మెట్రో రైలుకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ లాల్ స్వయంగా మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, విజయవాడ మెట్రోకు ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో మెట్రోకు పచ్చజెండా ఊపినట్లు సీఎంకు కేంద్ర మంత్రి తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ మెట్రో ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడనుంది. కేంద్ర మంత్రి వర్యులు మనోహర్ లాల్ గారిని కలిసిన తర్వాత విశాఖపట్నానికి, విజయవాడకి సంబంధించిన మెట్రో రైలు గురించి ప్రస్తావించినప్పుడు మంత్రి గారు ఈ 2 ప్రాజెక్టులు కూడా మేము అంగీకరించాం. దీనికి కావాల్సిన డబ్బు మొదటి విడతగా సుమారు 11,000 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తాం. మిగతా ప్రాజెక్టుకి కావాల్సిన ఏదైతే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేయాల్సిన ప్రాజెక్టులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటా సుమారు 40% దాకా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియవచ్చింది. ఆ 40% కూడా మన స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, మిగతా ఈ పవర్ సప్లై, వాటర్ ఇవన్నీ దీనికోసం అని చెప్పి మన వాటా తాలూకా డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ కోసం ఎప్పటి నుంచో 2015 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక పెద్ద నగరం ఉండాలి. పెద్ద నగరం మరి అభివృద్ధి చెందాలంటే మెట్రో, మంచి విమానాశ్రయం, ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఉంటేనే ఈ నగరం పెద్దగా అవుతుందనే ఉద్దేశంతో విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో ఒక పెద్ద విమానాశ్రయము, ఇప్పుడు మెట్రో రైలు కూడా మరి ప్రారంభించడానికి అన్ని కూడా సిద్ధంగా మరి ఉన్నాం. విశాఖ మెట్రో మొదటి దశ ప్రాజెక్టుకు 11,000 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ మెట్రోను మొదటి దశలో 3 కారిడార్లలో నిర్మించాలని డిపిఆర్ సిద్ధం చేశారు. 3 కారిడార్లలో కలిపి మొత్తం 46.22 కిలోమీటర్ల దూరానికి 43 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. అలానే ఈ మెట్రో ప్రాజెక్టుకు డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించేలా డిపిఆర్ రూపొందించారు. ఈ ప్రాజెక్టులో ఎన్ఏడి, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక వద్ద ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. కూర్మన్నపాలెం, కొమ్మాది జంక్షన్ మధ్య మొదటి మెట్రో లైన్ 34.4 కిలోమీటర్లు, 29 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. గురుద్వారా, పాత పోస్టాఫీస్ మధ్య రెండవ మెట్రో లైన్ రానుంది. ఈ కారిడార్ లో 5.07 కిలోమీటర్లు, 6 స్టేషన్లు నిర్మించనున్నారు. తాటిచెట్లపాలెం, చినవాల్తేరు మధ్య 3వ మెట్రో లైన్ రానుంది. ఈ కారిడార్ లో 6.75 కిలోమీటర్లు, 7 మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఉద్యోగస్తులు గాని, వ్యాపారస్తులు గాని, ఈ యొక్క చిరు ఉద్యోగులు గాని వీరంతా కూడా మరి సకాలంలో వీరి యొక్క పని స్థలాలకి చేరుకోవాలంటే అధిక ట్రాఫిక్ ఉండడం వల్ల విశాఖపట్నం, విజయవాడ ఇటువంటి ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి యొక్క పరిస్థితుల నుంచి సునాయాసంగా అనుకున్నటువంటి స్థలాలకి చేరడానికి ఈ యొక్క మెట్రోని స్థాపిస్తున్నట్టుగా గతంలో చెప్పారు. ఇప్పటికే దీనికి టెండర్లు కూడా పిలిచారు. విశాఖపట్నంలోని మరి 3 కారిడార్లుగా దీన్ని కొమ్మాది నుంచి మనకి అగనంపూడి వరకు కూడా ఒక మెట్రో స్టేషన్గా, అదేవిధంగా మనకి తాటిచెట్లపాలెం నుంచి గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఒకటి, అదేవిధంగా చిన్నవాల్టేరు నుంచి తాటిచెట్లపాలెం వరకు మరొక మెట్రో కారిడార్ని స్థాపిస్తున్నారు. 11,000 కోట్లతోటి మొదటి టెండర్ను కూడా ఇప్పటికే కాల్ఫర్ చేశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల డిపిఆర్లను 2015లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం మొదటిసారి కేంద్రానికి పంపింది. వాటికి అప్పట్లోనే కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తర్వాత కేంద్రం తీసుకొచ్చిన కొత్త మెట్రో రైల్ విధానానికి అనుగుణంగా మళ్లీ డిపిఆర్లు సమర్పించాలంటూ వాటిని తిప్పి పంపింది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మిగతా ప్రాజెక్టులలాగే మెట్రో ప్రాజెక్టును కూడా తీవ్ర నిర్లక్ష్యం చేసింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించింది. విశాఖ మెట్రో చేపడతామంటూ కొద్ది రోజులు హడావుడి చేసింది. కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి మాత్రం ఎలాంటి డిపిఆర్లు పంపలేదు. అయితే చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కారు కృషి కారణంగా మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కూటమి నేతలు, విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసి మెట్రోను ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.